విజయవాడలో ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పరంగా నిర్ణయాలు అయితే మార్చుకోలేని పరిస్థితి ఏమో ఉందేమో కానీ పార్టీ ప్రతినిధులు అందరూ కూడా అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పార్టీ తీసుకున్న నిర్ణయం అనేది ఖచ్చితంగా నష్టం జరగబోతుంది అనే అంశాన్ని బట్టి అందరూ గుర్తించారు. నిన్న అధిష్టానం కూడా మరి రాష్ట్ర విభజన ద్వారా వచ్చే సమస్యలు పరిశీలించి వాటిని పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్ళలేమని చెప్పడం కూడా జరిగింది. అయితే నిర్ణయాలను వెనక్కి తీసుకెళ్లేని పక్షంలో కనీసం దీని మీద ముందుకు కూడా వెళ్ళడానికి లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా నిర్ణయాన్ని వాయిదా వేసి దీన్ని పునః పరిశీలించాల్సిందిగా కూడా మేము అందరినీ కూడా కోరడం జరిగింది. మరి ఢిల్లీలో జాతీయ పార్టీలన్నీ కూడా ఈ రోజున ఈ అంశం మీద కొంత చర్చలు కూడా జరుపుతున్నారు. అయితే ప్రధాన పార్టీలన్నీ అంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అలాగే బీఎస్పీ కానీ ఎస్పీ కానీ ఈ రాష్ట్ర విభజన మీద మరి రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయం అనేది ప్రజలు వ్యతిరేకించినప్పుడు వీటిని ఎలా పరిష్కరించాలన్న అంశం ఇవాళ ఒక తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఏదైనప్పటికీ సిడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాల్ని ఇటు 13 జిల్లాల్లో ప్రజలు వ్యతిరేకించడమే కాకుండా తెలంగాణలో కూడా కొంతమంది ఈ రాష్ట్రం విభజన నిజంగా నష్టం కలుగుతుంది, దీనివల్ల మనం సాధించేది ఏముండదని అభిప్రాయాన్ని కూడా ఎక్కువ మంది ప్రజలు రావడం జరిగింది. అయితే మన కేంద్ర ప్రభుత్వంలో మన మంత్రులు కానీ ఎంపీలు కానీ ఈ దిశగా వాళ్ళు ఆలోచించలేకపోవడం, మేము రాజీనామాలు చేయమన్నప్పుడు మేము లోపలే ఉండి ప్రయత్నిస్తాం, రాజీనామా పరిష్కారం కాదని చెప్పారు. మరి ఈ రోజున వాళ్ళు లోపల ఏం చేయబోతున్నారు? మరి కేంద్ర హోంమంత్రి మేము కేబినెట్ నోట్ రెడీ చేస్తామన్నప్పుడు మరి ఆ కేబినెట్ నోట్ని మన మంత్రులు వ్యతిరేకిస్తారా, లేదంటే దానిలో భాగస్వాములు అవుతారా? ఆ రోజున దీన్ని వ్యతిరేకించి బయటకు వస్తారన్న విషయం వాళ్ళు ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సి ఉంది. నిన్న కొద్ది మంది ఎంపీలు మాత్రమే కేబినెట్ నోట్ దగ్గర ముందుకు వెళ్లిన పక్షంలో మేము రిజైన్ చేస్తామని చెప్పారు. కానీ ఇది కొద్ది మంది ఎంపీల సమస్య కాదు, మొత్తం 13 జిల్లాల నుంచి ఎన్నికైన ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు కూడా ఖచ్చితంగా ఇక్కడ ప్రజల మనోభావాలకు అనుగుణంగా వాళ్ళు కేంద్రం కనుక కేబినెట్ నోటుతో ముందుకు వెళ్లే పక్షంలో ఖచ్చితంగా వాళ్ళు తిరిగి వెనక్కి రావాల్సిన పరిస్థితి ఉంది, వాళ్ళు రిజైన్ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు రిజైన్ చేసిన పక్షంలోనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నోట్ అనేది వాళ్ళ సొంత ఎజెండా కాబట్టి దాన్ని ఇక్కడ అసెంబ్లీలో అభిప్రాయానికి పంపించినప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా దానికి ప్రతికూలంగా ఓటేయటానికి వాళ్ళకి నైతిక బలం వస్తున్న విషయాన్ని ఎంపీలకు కూడా మేము తెలియజేశాం. ఏదైనప్పటికీ ఈ పరిస్థితుల్లో మరి కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ ప్రధాన భూమిక పోషించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నోటును కనుక సర్క్యులేట్ చేసిన పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు అనేది ప్రజలకు వివరించి చెప్పాలి. అలాగే ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఆ బిల్లు మీద లెజిస్లేచర్ అభిప్రాయం కోరినప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా దాన్ని వ్యతిరేకించాలని, మేము కూడా తెలంగాణ ఎమ్మెల్యేలందరినీ కూడా మరి ఈ రాష్ట్ర విభజనని మీరు అడ్డుకోండి, దాన్ని మీరు నిలుపుదల చేయాలని చెప్పి పార్టీ రహితంగా అందరం కూడా మేము అడగాలనుకుంటున్నాం. వాళ్ళు సమర్థిస్తారా లేదా వ్యతిరేకిస్తారా అనేది వాళ్ళ అభిప్రాయానికి వదిలిపెట్టి అడగాల్సిన బాధ్యతగా మేము అడగదలుచుకున్నాం. మరి ఈ రోజున ఇక్కడ విజయవాడలో సేవాంధ్రప్రదేశ్ మీటింగ్ తర్వాత రేపు విశాఖపట్నంలో కూడా మరి సేవాంధ్రప్రదేశ్ మీటింగ్ ఉంది. అయితే ప్రభుత్వం మమ్మల్ని ఈ రోజున చర్చలు రమ్మని పిలిచింది. అయితే మేము ఇవాళ రేపు 2 రోజులు కూడా ఈ బహిరంగ సభలు ముందుగానే ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మేము రాలేమని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. మరి ప్రభుత్వం మళ్ళీ ఒక్కసారి పిలుస్తుందా లేదంటే ఏం చేస్తుంది అనేది మరి ప్రభుత్వం దగ్గర నుంచి మాకు ఆ సమాచారం వచ్చిన తర్వాత మళ్ళీ మేము తెలియజేస్తాం. ఏదైనప్పటికీ కూడా మరి గత 50 రోజులుగా దాదాపు ఈ ఉద్యమం శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఉద్యోగ సంఘాలుగా మేము తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ ఆమోదించి మరి ఈ ఉవ్వెత్తున ఈ ఉద్యమం రావడం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయదగ్గ విషయం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది మరి ఒకే ఒక్క కారణంతో ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఉద్యమం చేయడం కూడా చాలా అరుదని చాలా మంది సీనియర్ లీడర్స్ కానీ మరి ఆనాటి ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఢిల్లీలో మాకు చెప్పడం జరిగింది. ఇంత ప్రశాంతంగా ఉద్యమం చేస్తున్న ప్రజలకి, అలాగే బస్సులు లేకపోయినా, మొన్న 72 గంటలు ఎలక్ట్రిసిటీ లేకపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీటన్నిటి మేము భరిస్తాం,
ఈ రాష్ట్రం మట్టికి విడిపోవడం లేదన్న వాళ్ళ సంకల్పానికి మేము చేతులెత్తి నమస్కారం పెడుతూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఏపీఎఫ్ సంఘాన్ని కలిగించినందుకు కూడా ప్రజలకి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రాష్ట్రం కలిసి ఉంటే ఎటువంటి లాభాలు ఉంటాయి, అలాగే విడిపోతే ఎటువంటి నష్టాలు ఉంటాయనే అంశం మీద ఈ బహిరంగ సభలో ప్రజలకి అలాగే ఉద్యోగస్తులకి అన్ని రకాల వర్గాలకు కూడా తెలియజేసే బాధ్యత మేము తీసుకున్నాం. ఈ సభకి మరి ఇక్కడ చాలా మంది మరి సివిల్ సొసైటీలో ఉన్న అందరూ కూడా సహకరించినందుకు, ఈ సభలో దిగ్విజయం అవుతున్నందుకు కూడా ప్రజలకి ఆర్గనైజర్స్ కూడా మేము మా సంఘాల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి సభ గురించి సభలోని దీని విషయాల గురించి ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఏబి సాగర్ గారు తెలియజేస్తారు.